హాయ్ గాయ్స్. సో రాత్రి అయితే ఫుల్గా తినేసాము, అందుకని చెప్పి రోజు ఫ్రూట్స్ తోటి కానీ చేద్దామని ఇట్లా ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాం. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మొన్న పొంగల్ హాలిడేస్కి మమ్మీ దగ్గరికి వెళ్ళాం కదా, అదనమాట. సో ఒక్క రోజులో తీయలేదు వీడియోస్. సో ఉన్న 5 డేస్లో కొంచెంగా క్లిప్స్ అయితే తీసాను అనమాట. సో ముందు చూసారు కదా, ముందు రోజు నైట్ అయితే ఫుల్గా తినేసాము. మీకు షార్ట్స్ కూడా పెట్టాను కదా. సో పొద్దున్నే ఇంకా హెవీగా ఏం తింటామని చెప్పి కొన్ని ఫ్రూట్స్ అయితే కట్ చేసుకొని మేమైతే తింటున్నాము. ఇంకా ఫ్రూట్స్లో అయితే పైనాపిల్ అండ్ అలానే కొంచెం ఆరెంజ్ ఉంటే అది తినేసాము. పైనాపిల్ అండ్ ఆరెంజ్ రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఫస్ట్ టైం పైనాపిల్ మార్నింగ్ తినగానే కొంచెం స్వీట్గా అనిపించింది అనమాట. ఇంతకు ముందు తిన్నవన్నీ కూడా కొంచెం ఏదో పుల్లగా అట్లా అనిపించేవి, బట్ ఇదైతే చాలా బాగుండే. ఇంకా మేము ఈవినింగ్ అట్లా అయినప్పుడు ఇంకా ఫ్రెష్ అయిపోయి కొంచెం వాకింగ్ చేద్దామని అయితే మేము ఇంటి దగ్గర ఉన్న ఒక ప్లేస్కి వెళ్ళాము. అదే ఈ ప్లేస్ చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. జూమ్ చేసానా చేయకూడదా? ఇదిగో అట్ట పోదాం. మేము చిన్న ఉన్నప్పుడు పోతుండే గాయస్ ఇట్లా మా తాత అవ్వతోటి కట్టెలు కొట్టుకోవడానికి. మళ్ళీ ఇన్ని రోజులకి ఇప్పుడు ఫీల్స్ క్వైట్ నాస్టాలజిక్. ఇటు పక్క చూడండి, అమ్మ అవ్వ. ఇది డే 2 గైస్. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి నిన్న వచ్చాము. సో నిన్న చూపించాను కదా వాకింగ్కి వెళ్ళామని, మళ్ళీ ఈరోజు కూడా వచ్చామన్నమాట. కొంచెం సేపు అట్లా వాకింగ్ చేసినట్టు ఉంటుంది, అట్లానే కొన్ని కట్టెలు కూడా తీసుకెళ్ళినట్టు ఉంటుంది అని. యాక్చువల్లీ పొయ్యి పెట్టి వండితే అసలు ఆ టేస్టే వేరే కదా, మస్తు టేస్టీగా ఉంటుంది. సో ఈరోజు సండే కానీ నాన్ వెజ్ ఏం చేసుకోలేదు అనమాట. అంటే డాడీ ఆఫీస్కి వెళ్ళింది కాబట్టి ఏం నాన్ వెజ్ చేసుకోలేదు ఈరోజు. రేపు కానీ ఎల్లుండి కానీ చేసుకుంటాం. ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను నిన్న డే 1ది. ఎవరైనా చూడకపోతే చూడండి. మంచి డిష్ అయితే దాంట్లో చేశాను, చూడండి. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. ఇంకా ఈరోజు డిన్నర్కి ఏమైనా బయటికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నా గైస్. సో వెళ్తే మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను కదా, మీకు కూడా తెలుస్తుంది. చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. బా బా, ఈ ఫ్రేమ్ ఎంత బాగుంది గైస్. క్వైట్ బ్యూటిఫుల్. ఇంకెటు పోతున్నారు మా? అదండి గైస్, అటు నుంచి వెళ్ళొచ్చంట. నేను మంచిగా రెడీ అయి ఉన్నా గైస్, బయటికి వెళ్దామని. యాక్చువల్లీ రేగిపళ్ళు కూడా ఉంటాయి, కనిపిస్తే ఇక్కడ చూపిస్తా. నేను ఆల్రెడీ 2 రేగిపళ్ళు తీసుకొని తిన్నా. అబ్బా గుచ్చుకుంటున్నాయి గైస్ అన్నీ. బా భలే వస్తుంది కలర్ఫుల్గా ఫ్రేమ్.
ఇక్కడ చెవులు కుట్టించే ముళ్ళులు ఉంటాయి కదా గైస్, అవి కూడా ఉంటాయి. చూపిస్తా, కనిపిస్తాయి ఎక్కడన్నా. ఇవే చూడండి. లబ్ 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 లబ్. సన్న సెట్ అయిపోతుంది గైస్, చూసారా? బ్యాల్ గుచ్చుకుంటుంది గుండు. ఇంకొక ఇంట్రెస్టింగ్ చూపిస్తా గుండు గైస్. ఏ గుండు, గూడు, పిట్ట గూడు గైస్. ఏంట్రా? గుచ్చుకుంటాయి గుండు. రే రే రే, ఇట్రా 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 ఇట్రా. వద్దురా, అది గుచ్చుకుంటుంది. ఇట్రా లే, వదులు అది వదులు. ఎక్కడ ఎడారిలో ఉన్నట్టుంది, ఎడారిలో ఉన్నట్టుంది. అన్ని తీసేస్తున్నావు మళ్ళా నువ్వు గుండు. ఇక మొత్తానికైతే కొన్ని కట్టలు తీసుకొని మేమైతే రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. నడుచుకుంటూ వచ్చేటప్పుడు జున్నుగాడు కింద పడ్డాడు అనమాట. అందుకే అంత హడావిడి అక్కడ, అస్సలు మాట వినాడు. ఇంకా అట్లా నైట్ అంతా మంచిగా ముచ్చట్టు చెప్పుకుంటూ పడుకుని పోయాము. చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ లేవగానే ఇంకా ఫుల్ చల్లగా అనిపిస్తుండే. సో కొంచెం చలిమంట వేసుకుందామని చెప్పి ఇంక అందరం బయటకు వచ్చామన్నమాట. దాని గురించి ఇక్కడ కట్టలు అయితే విరుస్తున్నాను నేను. చెత్తేద్దాం రా నడిచిగా. అదిగో ఎరగొట్టు. क्या भैया? ഇതായിട്ടിരിക്കാം. స్టెప్ అనుకుంటున్నట్టు.
పేపర్ పేపర్ పుల్లలు పట్టుకోయే. పేపర్ లాగా हो गया పేపర్ కింద పెట్టు. సో మేము కట్టెలన్నీ తెచ్చి పెడితే మా మమ్మీ వచ్చి మంట పెట్టిందనమాట. సో మనకు మంట పెట్టడం అయితే అంత ఈజీగా రాదు, చాలా టైం పడుతుంది. అందుకని కొంచెం గడ్డి అవి వేసి పెట్టింది. ఇంకా అంత చలిలో మంచిగా వేడిగా అట్లా చలి మంట వేసుకుంటే చాలా బాగా అనిపించింది. చిన్నప్పుడు వేసుకుంటుండే కానీ ఈ మధ్య కొంచెం తగ్గించేసాము. మళ్ళీ మమ్మీ వాళ్ళు ఇక్కడ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట వేసుకోవడం. అంటుకుందిలే ముట్టించడం ఈజ్ ఎ టాస్క్. ఇవాళకి మళ్ళీ వాడికి పోతుంది మొత్తం, పొగంతా వాడికి పోతుంది. వాళ్ళ ఇంటి మీద నిలబెడతావు మా ఓకే అంత దగ్గరకు వద్దులే వీడి కాదు. అలా ప్లాస్టిక్ వేయలేదు ప్లాస్టిక్ మనం ఇక ఆలగట్టడానికి వచ్చినట్టుంది. స్వచ్ఛత పరిశుభ్రత. గుడ్డకి తీసుకున్నా ఇంకా అట్లా ఒక హాఫ్ అన్ అవర్ వరకు అక్కడే ఉన్నాము. మిగిలిన ఏమంటారు కట్టెలు అవన్నీ వేసుకుంటూ కొంచెం సేపు మంచిగా అనిపించింది అనమాట. ఇంకా దాంతోపాటు అది ఆరిపోయేంత వరకు అక్కడే ఉన్నాము. మళ్ళీ ఆ మంట వల్ల పక్కన ఏమైనా కాలిపోతాయేమో అని చెప్పేసి ఇంకా వాటిని కూడా మంట ఆరిపోయేంత వరకు ఉండి కొంచెం వాటర్ చల్లేసి మేమైతే పక్కకు వచ్చేసాము. ఇంకా అట్లా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ దానికంటే ముందు కొన్ని చేయాల్సిన పనులు ఉండే. అందుకని చెప్పేసి నేను, నాని, ఇంకా అలానే మా డాడీ అయితే ముగ్గురం స్కూటీ మీద బయలుదేరిపోయాము. చెప్పాను కదా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇంకా మిగిలిన పనులన్నీ ఇప్పుడే కానిచ్చేయాలన్నమాట. అందుకని చెప్పి ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. పొద్దున 9 అవుతున్నా కానీ ఇంకా అసలు ఎండనే లేదు, ఫుల్ చల్లగా ఉండే. అందుకని ముగ్గురం స్వెటర్లు వేసుకొని క్యాప్స్ పెట్టుకొని మరీ వెళ్తున్నాం అనమాట. అదే మీరు చూస్తారు ఇక్కడ చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంతకీ ముగ్గురం ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, మిగిలిన డేస్ అని అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంత. మరి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. అంతే మరి ఈ వీడియోకి నెక్స్ట్ టైం కలుద్దాం. బాయ్ బాయ్.